బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో డాక్టర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. ప్రత్యూష అనే డాక్టర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే. వారి కాపురంలో మూడొక వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయని తెలుస్తోంది. ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ గత కొన్ని రోజులుగా వేరే మహిళతో ప్రేమయానం సాగిస్తున్నాడని, దీంతో ఇదే విషయంపై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపించారు. ఇవాళ భార్య హత్యకు భర్తే కారణమని, అల్లుడిని శిక్షించాలని ప్రత్యూష కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భార్యను చంపి అంత హక్కు ఎవరిచ్చింది? బాధ తెలియదా? చిన్న పాప 6 నెలల పాపను వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపించి ఆమెను ఇబ్బంది పెడతానంటే ఏందనుకోవాలి? 6 నెలల పాపను తల్లిని వదిలి 5 నిమిషాలే సార్, వాళ్ళందరూ 5 నిమిషాలు ఇచ్చిపెట్టాను. అసలు ఎవరు ఇంట్లో బతుకుతాను తెల్లారు లేచి బయటకు వస్తాను అని కూడా తెలియదు. సమాజంలో ఉంటాను అంతే. వృత్తిలో ఉన్న డాక్టరే ఒక భార్యను హంతకుడు చేసినాక మనం సమాజంలో ఎట్లా బతుకుతాము? డాక్టర్ దగ్గరికి పోయి ఎట్లా చూపించుకుంటాము? ఆ డాక్టర్ పిల్లలను చూపెట్టకపోయే, భార్యను చూద్దామని రాకపోయే. ఆయన ఎక్కడ ఎవరికి ఏం జల్లిండో, ఎక్కడ ఏం చేసిండో తెలియదు. ఇప్పటి వరకు సమాజం ఇట్లా అయిపోయింది.